మాట్లాడుతూ 'జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతదా? జాబులొస్తాయా?' అని జెప్పేసి మాట్లాడుతుండు. మీరు దీనిపైన ఏమంటారు? ఒక హిందువుగా మాట్లాడాలంటే అసలు కేటీఆర్ హిందువా కాదా ఆయనే చూసుకోవాలి. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతా అంటే కేసీఆర్ నీకు దమ్ముంటే, కేటీఆర్ నీకు దమ్ముంటే నువ్వు ఒక ముస్లింల దగ్గరికి పోయి, ఒక క్రిస్టియన్ల దగ్గరికి పోయి నువ్వు ముస్లిం అల్లా అనకమని చెప్పు. క్రిస్టియన్ దగ్గర పోయి క్రిస్టియన్ అనకమని చెప్పు. మేము హిందువులు నీకు ఎప్పుడు కూడా హిందువులంటే చులకన. హిందువులను బొందబెడతాం అన్నందుకే నిన్ను బొందబెట్టరు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఇక నిన్ను ఎవడు చేయలేడు. నీకు బుద్ధి తెచ్చుకొని ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని రాజకీయం చేయాలనుకుంటే చక్కటి రాజకీయం చేసుకో. హిందూ అంటే జై శ్రీరామ్ అంటే అంటే జై శ్రీరామ్ అనేది మా నినాదం, మా హక్కు, మా దేవుని మేము కొలుసుకుంటే నీకేమవుతుంది? అసలు నువ్వు హిందువా కాదా, నువ్వు ఒక బొందుగానో మాకు అర్థమవుతలేదు. నువ్వు ఒక కేసీఆర్ ఒక సీఎం కొడుకువు, నువ్వు ఎట్లా మాట్లాడాలి? జనాలకు నీ మాటలంటే ఆదర్శంగా ఉండాలి. అలాంటిది నువ్వు ఒక నీచమైన మాటలు మాట్లాడుతూ జై శ్రీరామ్ అనొద్దు అని చెప్పడానికి నీకు హక్కు లేదు. నువ్వు కొడుక కేటీఆర్ నువ్వు సిద్దిపేట కనబడితే నేను చెప్పుతో కూడా అవుతుంది. మళ్ళొక మాట ఈ మాటలు వెనక్కి తీసుకోకపోతే చెప్పుతో కూడా అవుతుంది. జై శ్రీరామ్ అనడానికి నువ్వు నాకు అర్థం కాదు. మా దేవుని మేము బరాబర్ అంటాం. నీకు దమ్ముంటే పోయి పదబస్సికి పోయాను, ఇదే మాట పదబస్సికి పోయాను. మీరు ముస్లింలు అందరూ కలిసి అల్లా అనకూరన్నాను. నీకు దమ్ముందా? నీకు హిందువులు అంటేనే చులకన ఎప్పుడు కూడా. కొడుక నిన్ను మళ్ళొకసారి ఇప్పటికే నేను పక్క పెట్టిరు, నీ ఏజెంట్ పక్క పెట్టిరు. కేసీఆర్ కొడుకు, సీఎం కొడుకు అనే గౌరవం నీకు దక్కాలంటే ఇట్లాంటి మాటలు బలిసిన మాటలు మాట్లాడమని మేము హెచ్చరిస్తాము. ఇంకొకటి ఇక్కడ మాట్లాడుతూ బీ బీ అంటే అక్కడ బీజేపీ వాళ్ళు రాముని బొమ్మ పెట్టుకొని ఓట్లాడుకుంటుర్రు. వాళ్ళకి అదే తప్ప తెలంగాణకి ఏమిచ్చిర్రు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, రాముని మొక్కడే బీజేపీని తొక్కుడే అని జెప్పేసి అని గూడా అంటుండు. మీరేమంటారు దీనిపైన? రాముని పెట్టుకునే మా వాళ్ళు ఓట్లాడతారు, బరాబర్ అడుగుతారు. రాముని గుడి ఇచ్చిరు కాబట్టి, అయోధ్యలో గుడి ఇచ్చిరు కాబట్టి ఓట్లాడతారు. తప్పేముంది? నువ్వు చెప్తలేవా? నువ్వు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చినా, అన్ని అడుగుతావు, రైతు బంధు ఇచ్చాను అడుగుతున్నావు ఓట్లు. మేము కూడా గుడి కట్టించినాం కాబట్టి మాతో అయింది కాబట్టి అడుగుతారు మా వాళ్ళు ఓట్లు. రాముని దొక్కుడే బీజేపీ, రాముని మొక్కుడు బీజేపీ దొక్కు మన తరం కాదు. నిన్ను ఆల్రెడీ దొక్కిర్రు, నీ ఏం దొక్కిర్రు. సిగ్గు శర్మికానికి రావాలి కేటీఆర్. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు చూసుకొని మాట్లాడాల్సిందిగా కేటీఆర్ మళ్ళీ ఈసారి హెచ్చరిస్తాను. ఎట్లుంది రాజకీయం సిద్దిపేటల ఇప్పుడు హరీష్ రావు బాగా ప్రభావం చేస్తున్నట్టుండు ఎంపీ ఎలక్షన్‌లల్ల? వాళ్ళు ఎన్ని ప్రభావాలు చేసినా, ఏది చేసినా ఓటర్స్ అన్నది ఆల్రెడీ వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ఆటలు ఆడినా, ఇంతకుముందు కదా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి కొందరిని అడ్డు పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేసుకున్న పరిస్థితి అప్పుడు ఉండే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మంచి స్వచ్ఛమైన వాతావరణంలో నరేంద్ర మోడీ గారికి ఓటు వేద్దామనే ఆలోచనతోని పబ్లిక్ అందరు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి పిచ్చి పనులు చేసినా కానీ పబ్లిక్‌లో మారే పరిస్థితి లేదు. వాళ్ళు డైవర్ట్ అయ్యే పరిస్థితి లేరు. ఎందుకంటే వాళ్ళ పాలన 10 సంవత్సరాల పాలన ఇక్కడి పబ్లిక్ చూసిర్రు గనుక ఈసారి గనుక నరేంద్ర మోడీ గారికి ఓటేసి రాబోయే రోజుల్లో ఇంకా గత 4 సంవత్సరాల తర్వాత ఎట్లయినా ఇక్కడ ఆహ్, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యానికి ఇదే పునాది అయితదని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఓటర్స్ దగ్గరికెళ్ళి ఆహ్, నరేంద్ర మోడీ గారి పథకాలు వివరించడం జరుగుతుంది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారికి ఈసారి ఓటేసి అదే ఆయన గెలుపులో ఇక్కడ మెదక్ పార్లమెంట్ కూడా ఒకటి కావాలని చెప్పి పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. అదే విధంగా మేము ముందుకు అడుగేస్తా ఉన్నాం. గెలుస్తారంటావా? రఘునందనరావు గతంలో గూడా థర్డ్ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌కి కంచుకోటగా చెప్తూ ఉంటారు మెదకంటే. రఘునందన్ రావు గారు పరిచయం లేనిదనేటోళ్ళు దాదాపుగా ఈ 18 లక్షల ఓటర్స్‌లలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి రఘునందన్ రావు గారు. ఎందుకంటే ఆయన గత 20, 25 సంవత్సరాల నుంచెల్లి ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఎవరిని అడిగినా చిన్నపిల్లోడు అడిగినా ఎవరినైనా రఘునందన్ రావు అంటే అరే ఆయన ప్రశ్నిస్తాడు. ప్రతి దాని మీద ఆయన స్పందిస్తూ ఉంటాడు. చిన్నదానికైనా పెద్దదానికైనా ఆపదకైనా ప్రతి ఒక్కదానికి వచ్చి ఆయన తగిన సహాయం కానీ ఏది విధంగా అయినా చేసే వ్యక్తి కనుక ఆయన గెలుస్తాడన్న ముచ్చట పక్క పెట్టేసి ఎన్ని లక్షల మెజార్టీతో గెలుస్తాడన్నది అనేది ఇప్పుడు ముఖ్యం అనేది భావిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఈ ఎంపీ ఎలక్షన్లో మనం ఊహించని విధంగా సీట్లు గణనీయంగా పెరుగుతాయి. దానిలో ఎలాంటి సందేశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించిన వ్యక్తుల విషయాలైతే సిద్దిపేట జిల్లాలో గతంలో కలెక్టర్గా పనిచేసిండు. ఆయన చేసిన అవినీతి కానీ ఆయన చేసిన కొన్ని మాటల వల్ల కూడా ఈరోజు పబ్లిక్ అందరూ తిరగబడే రోజులు వచ్చినాయి. వాళ్ళను ఊర్లలో కూడా రానిచ్చే పరిస్థితి లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వాతావరణంలో మేము ఎలక్షన్లకు ముందెళ్తా ఉన్నాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రాముని బొమ్మ పెట్టుకొని అడుగుతుర్రు ఓట్లు అని జెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు దీనిపైన? రాముని బొమ్మ పెట్టుకొని చేస్తురు అన్నది అది ఎవరైతే మాట్లాడుతురో వాళ్ళకి కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటారా గత 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామ మందిరాన్ని కే కేవలము ఒక 3 సంవత్సరాలు 2019లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత
3 సంవత్సరాలలో రామమందిర్ నిర్మించి ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవుని దీవెనలు అందించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఏ పార్టీలో ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీతోటి నరేంద్ర మోడీ గారితోటి రామమందిర్ ఇవాళ నిర్మాణం అయింది. దాంట్లో తప్పేముంది? భగవంతుడిని మనం ఏదైనా పని చేస్తా అనుకుంటాం. ఫస్ట్‌గా భగవంతుని దగ్గర పోయి దీవెనలు తీసుకుంటాం. మేము కూడా రాముల వారి దీవెనలతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అంశంగా దాన్ని, ఎందుకంటే ఏ పార్టీ చేయని పని మేము చేసినాం కనుక ఇంకా రాబోయే రోజుల్లో మాకు మంచి మెజార్టీ ఇస్తే ఇంకా మంచి దేవస్థానాలు కానీ మన భారతదేశాన్ని కానీ ప్రపంచంలో నెంబర్ 2 నెంబర్ 1కు తీసుకెళ్లే బాధ్యత మన నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నది. మేము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రచారం చేయడం అన్నది అది మేము కూడా చేయట్లేదు. కాకపోతే ప్రజలకు తెలుసు ఎవరు రామ మందిర్ నిర్మించారు అన్నది ప్రజలే నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రజల మనసులో ఉండిపోయింది. ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. మీరు చెప్పండి అన్న. ఇక్కడ రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉందా మెదక్లో? 100% రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉందండి. ఎందుకు గెలుస్తున్నానంటే రఘునందన్ రావు అనే ఒక అభ్యర్థి సుపరిచితుడు, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. మీడియా ముఖంగా కానీ వేరే రకంగా కానీ అతను లాయర్గా కానీ ప్రతి ఒక్కరికి గొంతుకగా పనిచేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. తెలంగాణ ఉద్యమం తర్వాత బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా తన వంతు ఎంత చేయాలో అంత కష్టపడి చేస్తుండు, ఇంకా చేస్తాడు. అతను గెలుపు ఖచ్చితంగా 100% గెలుస్తాడు. మేము మామూలుగా ఎప్పుడైనా కాల్ చేస్తే కావచ్చు, ఏమైనా సమస్య ఉంటే కావచ్చు, వింటారా రఘునందన్ రావు? 100% వింటారన్న. ఎవరికో కాదు, నాకే నంగనూరులో సమస్య వస్తే ఆ రోజు నేను నంగనూరు మండల ప్రెసిడెంట్ కాదు, అయినా కూడా మామూలు కార్యకర్తగా నేను రగన్నను కలిసినప్పుడు రగన్న గారు ఒక సమస్య మీద నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను వెళ్తే ఇమీడియట్లీ అక్కడనే నన్ను నిలబెట్టి ఫోన్ చేసి ఆ వ్యక్తికి సదరు ఎవరైతే ఇబ్బంది పెడుతారో వాళ్ళకు ఫోన్ చేసి అట్లా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు, అట్లా పెట్టకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి రగన్న గారు. కాబట్టి రగన్న ఫోన్లు కానీ ఏ విధంగా కానీ మనం అక్కడ దుబాకకి వెళ్ళినా కానీ 100% స్పందిస్తాడు, మనకు న్యాయం చేస్తాడు. హరీష్ రావు ప్రభావం బాగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఇక్కడ ఏరియా కావచ్చు. ఈసారి ఎట్లుండబోతే హరీష్ రావు చూసి ఏమైనా ప్రభావితం చేయగలుగుతాడా ఈయన రఘునందన్ రావు ఓటమిని? హరీష్ రావు గారు ప్రభావితం చేయగలుగుతాడా అంటే హరీష్ రావు గారు ఏం చేసిండు? కుల సంఘాలకు భవనాలు అవి ఇవి కట్టించిండు తప్ప వ్యక్తిగతంగా వేరే పనులు చేసింది ఏం లేదు, ఉద్యోగాలు ఇప్పించింది లేదు. నిధులు నియామకాలు అని చెప్పేసి చెప్పిండే తప్ప ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికి ఉద్యోగాలు ఇప్పించిండు, ఏం చేసిండు? అంతెందుకు రైతులకు ఏం చేసిండో చెప్పండి. కాళేశ్వరం కట్టిండు, నీళ్ళ సుక్క రాలేదు. ఇవాళ వరిచేనులు అన్నీ ఎండిపోతున్నాయి. కళ్ళాలల్లా ఒడ్ల కాంటాలు పెట్టిస్తే తనదే గవర్నమెంటు, తనే మంత్రి, తనే అన్నీ ఉండేవాడు. ప్రతి కళ్ళంలో 1 క్వింటాలకు 5 కిలోల నుంచి 7 కిలోల వడ్లు వాళ్ళ అనుచరులే కదా ఆడ పనిచేసేది, వాళ్ళ అధికారులే కదా ఆడ పనిచేసేది. వాళ్ళు కటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మొత్తుకుంటే తనకు వినబడలేదు. కానీ సంగారెడ్డి పోయి ఇక్కడ కాంటలు బరాబర్ అవుతున్నాయా, మీకు సుతిలి పైసలు వస్తున్నాయా, మీకు హమాలి పైసలు వస్తున్నాయా అని అడుగుతారు. మరి అదే హమాలి పైసలు సుతిలి పైసలు మన సిద్దిపేట నియోజకవర్గంలో వస్తున్నాయా? మీకు ఒక్కసారైనా ఎవరైనా చెప్పిరా మీ లీడర్లు? రైతులు మొత్తుకుంటుర్రు. ఇప్పటి వరకు మీరు పాలించిన ఈ 10 సంవత్సరాల్లో సుతిలి పైసలు ఇవ్వలేదు, మీకు హమాలీ పైసలు రాలేదు. ఆ 5 కిలోల కటింగ్ ఎవరికి పోతుంది? మిల్లర్స్కు పోతుందా, లేకపోతే రైస్ మిల్ అసోసియేషన్కి పోతుందా, లేకపోతే మీకు వస్తుందా కమిషన్? అది ఆ 5 కిలోలు ఎవరికి పోతుంది? రైతులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు? ఇకనైనా రైతులను ఇబ్బంది పెట్టే మార్గం బంద్ చేసి రైతులకు న్యాయం చేసే విధంగా పనిచేయమని చెప్తున్నా. రైతులు ఏ విధంగా కూడా హరీష్ రావు చెప్తే వినే పరిస్థితులు లేరు, హరీష్ రావు చెప్తే ఓట్లేసే పరిస్థితులు కూడా లేరు ఇప్పుడు.